ఈ లీక్ వీరుల పైన లీక్ వీరులు ఎవరైతే ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ మాఫియా ఉందో, మాఫియా గ్యాంగులు ఉన్నాయో వాళ్ళందరిపైన కూడా కొరడా జులిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం. పర్టికులర్గా ప్రధాని మోదీ ప్రకటన ఇచ్చినటువంటి వితిన్ 24 అవర్స్ లోపునే దీనికి సంబంధించి చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఒక కీలకమైనటువంటి నిర్ణయం కూడా శుక్రవారం రోజున మొత్తం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఎవరైనా గనక ముఖ్యమైనటువంటి ప్రశ్నాపత్రాలకు సంబంధించి పేపర్ లీక్ చేస్తే గనక 10 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 10 కోట్ల రూపాయల జరిమానా. చాలా బిగ్ పనిష్మెంట్ ఇది. 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల జరిమానా. సో అది ఒక సంస్థ చేస్తే ఇంకా పనిష్మెంట్ ఇంకా తీవ్రంగా ఉంటుంది. వ్యక్తుల స్థాయిలో జరిగితే వ్యక్తుల స్థాయిలో జరిగినా కూడా ఇదే పనిష్మెంట్ అప్లికేబుల్ అవుతుందని చెప్పి ఇంతవరకు మనకున్నటువంటి సమాచారం. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన ఇంకా రాలేదు కానీ కేంద్ర కేబినెట్ ఈ యొక్క కొత్త బిల్లుకు ఆమోదం తెలియజేసింది. ఇది బహుశా ఉభయ సభల్లో కూడా ప్రవేశపెడతారు. దీనికి ఎలాగో దీన్ని ఎవరు కాదనడానికి లేదు. ఎవరైనా కాదన్నాడంటే అసలు వాడు మనిషే కాదు, అసలు పొలిటికల్ పార్టీనే కాదు. డెఫినెట్గా దీన్ని యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు జరుగుతున్నటువంటి గొడవ అంతా అదే కదా, విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది, విద్యార్థుల్ని గొంతు నొక్కేస్తున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి సో విద్యార్థుల కోసం పర్టికులర్గా ఈ ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడం కోసం కేంద్రం ఒక బ్రహ్మాస్త్రం లాంటి ఒక బిల్లును, నిజానికి ఈ లీకేజీకి సంబంధించి ఇప్పటికే ఒక చట్టం ఉంది, దాన్ని మరింత కఠినతరం చేయడానికి కొత్తగా దీన్ని తీసుకొస్తున్నారు. సో దీన్ని బట్టి ఇక ఎవడైనా భవిష్యత్తులో పేపర్ లీకేజ్ చేయాలనేటువంటి ఆలోచన వస్తే వాడికి దర్శిపోవాల్సిందే. ఎందుకంటే వాడు ఇక దాదాపు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అది కార్పొరేట్ కాలేజెస్ అయినా, పొలిటికల్ లీడర్స్ అయినా, లేకపోతే ఇంకేదైనా ఏ సంస్థలైనా కూడా. ఒకసారి చూద్దాం దీనికి సంబంధించి. ప్రశ్నాపత్రాల లీకేజీకి సంబంధించి దోషులకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, 10 కోట్ల వరకు జరిమానా విధించేలాగా ఒక ముసాయిదా బిల్లును తయారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ బిల్లును కేబినెట్ ఆమోదించడం జరిగింది. 2024 నాటి అప్పుడున్నటువంటి చట్టం ఏంటంటే ఎలా ఉంది అంటే, ఒక వ్యక్తిగతమైనటువంటి కేసులు అయితే కనుక 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష ఉండేది. ఇప్పుడు దాన్ని 10 సంవత్సరాలకు చేశారు. 10 లక్షల వరకు జరిమానా మ్యాక్స్ ఉండేది. 10 లక్షల నుంచి ఇప్పుడు ఎంత పెంచారంటే 10 కోట్లు పెంచారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజడం కేంద్రం యొక్క ముఖ్య ఉద్దేశం కాదు. ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తుందో ఈ లీక్ వీరులందరికీ, ఈ ప్రశ్నాపత్రాల లీకేజీ మాఫియా గ్యాంగులందరికీ కూడా ఇంత కఠినంగా వ్యవహరించబోతుంది. దయచేసి ఎవరు కూడా అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకండి అని చెప్పి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఈ లీకేజీ మాఫియాకు కేంద్ర ప్రభుత్వం నుంచి వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఇక మీదట ఇలాంటివి జరగకుండా ఉండాలని మనం కోరుకుందాం. ప్రస్తుతానికైతే ఇంకా బిల్లు రూపంలోనే ఉంది. ఇది చట్టరూపంగా మారాలంటే బహుశా దీనికి ఓటింగ్ జరగడం ఇవన్నీ ప్రాసెస్ ఉంటుంది. మేబీ 1-2 రోజుల్లో ఆ ప్రాసెస్ పూర్తయిపోతుందని అనుకుంటున్నాను. ఇప్పటికైనా కూడా ఈ లీకేజీ వ్యవహారాలు, లీకేజీ బాగోతాలు అడ్డుకట్ట పడుతుందనే నేను భావిస్తూ ఉన్నాను. మరి దీనికి ప్రతిపక్షాల స్పందన ఎలా ఉంటుందో చూడాలి. కిమ్మనకుండా ఉంటాయా, సపోర్ట్ చేస్తాయా, ఏమైనా అభ్యంతరాలు చెబుతారా చూడాలి. కాంగ్రెస్ పార్టీ కానీ మిగతా సమాజ్వాదీ పార్టీలన్నీ కూడా. మరి మీకేమనిపిస్తోంది? ఈ కొత్త బిల్లు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ సవరణ బిల్లు బాగానే కనిపిస్తోందా? ఇంకేమైనా కొత్తగా దీనికి యాడ్ చేస్తే బాగుంటుందని మీకు అనిపిస్తోందా? తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.